వైరల్ ఫీవర్ ఎఫెక్ట్ తో వరంగల్ ఎంజీఎం ఆసుపత్రి రోగులతో కిక్కిరిసిపోతోంది. డెంగీ, మలేరియా కేసులు క్రమంగా పెరుగుతున్నాయని అప్రమత్తమయ్యారు వైద్యులు. ప్రతిరోజు వైద్యం కోసం 2000 మంది వచ్చే ఆసుపత్రికి ఇప్పుడు 3000 వరకు ఓపీ కోసం వస్తున్నారని వైద్యులు చెబుతున్నారు. ఉత్తర తెలంగాణ ప్రజలకు పెద్ద దిక్కుగా నిలిచిన వరంగల్ ఎంజీఎం ఆసుపత్రికి సీజనల్ వ్యాధుల బారిన పడిన రోగుల సంఖ్య రోజురోజుకు పెరిగిపోతోంది. ఛత్తీస్గఢ్, మహారాష్ట్రకు చెందిన ప్రజలు కూడా వైద్యం కోసం వచ్చిపోతున్నారు. వర్షాలు కురుస్తుండటంతో దోమకాటు, శుభ్రమైన నీరు తాగకపోవడం వల్ల ప్రజలు ఎక్కువగా జ్వరాల బారిన పడుతున్నారని వైద్యులు చెబుతున్నారు. గతంలో 2000 మంది వైద్య పరీక్షల కోసం వస్తే ఇప్పుడు ఆ సంఖ్య 3000 దాటిందని అధికారులు అంటున్నారు. వారి కోసం ప్రత్యేక వార్డులు కూడా ఏర్పాట్లు చేసినట్లుగా తెలిపారు. ఓపీ చూస్తే గత నెలకి ఈ నెలకి కూడా కొంచెం ఓపీలు పెరిగినాయి. సో ఇప్పుడు ఇది అయితే డెఫినెట్గా సీజను, ఏది మన వైరల్ ఫీవర్ సీజను. దోమకాటు ఒక్క డెంగ్యూనే ఇస్తుందని కాదు, దోమకాటు తోటి మలేరియా వస్తుంది, డెంగ్యూ వస్తుంది. ఇక రాబోయే 1 వీక్లో ఇంకా పెరుగుతుందని అనుకుంటున్నాము. ఎప్పుడు కూడా కాచి వేడి చేసి పడబోసిన నీళ్ళనే తాగితే ఆ వాటర్ బోర్న్ డిసీజెస్ కూడా మనం రాకుండా చూసుకోవచ్చు. ఎంజీఎంకు వస్తున్న వారిలో జ్వరాల బారిన పడిన వారితో పాటు కీళ్లు, నడుము నొప్పులతో తల్లడిల్లుతున్న వారు కూడా ఉన్నారు. కొందరికి డెంగ్యూ పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయని వైద్యాధికారులు చెబుతున్నారు. కాళ్ళ నొప్పులు, తిమ్మిర్లు, జ్వరాలు వస్తాయి. జ్వరం, దోమలు, వానకు దోమలు కుట్టి వాతావరణం బాగా లేక జ్వరాలు వస్తాయి. అంత మురికి నీళ్ళు, గత కార్ఖానా కొత్త నీళ్లకు పానాలు మంచిగా లేక సార్ మేము హాస్పిటల్ పాలంతాను. హాస్పిటల్కి బాగా కాలు రెక్కలు జ్వరాలు వస్తాయి, తిమ్మిర్రు వస్తాయి, ఈడుసుకు వస్తాయి, అన్ని తిమ్మిర్రు వస్తాయి, ఎన్ని బొక్కల కాంచెలు గుంజుకు వస్తాయని బాగా సారు. వాతావరణం చేంజ్ అవడం వల్ల గత 3 రోజుల నుంచి ఫీవర్, ఆ కాఫ్, కోల్డ్ వస్తుంది. ఇక్కడ ఎంజీఎంకి వచ్చాము. ఇక్కడ వస్తే చాలా రద్దీగా ఉంది. వర్షాలు పడుతుండటంతో జూన్ నెలలో వరంగల్లో 3, హనుమకొండలో 4, ములుగులో 1, జనగాంలో 1, భూపాలపల్లిలో 2 డెంగ్యూ పాజిటివ్ కేసులు నమోదయ్యాయని వైద్యులు చెబుతున్నారు. గత ఏడాది ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా 93 మలేరియా పాజిటివ్ కేసులు, 821 డెంగ్యూ పాజిటివ్ కేసులు నమోదయ్యాయని వైద్యుల గణాంకాల ద్వారా తెలుస్తోంది. డెంగ్యూ సోకిందని ఎవరూ ఆందోళన చెందాల్సిన పని లేదని అంటున్నారు డాక్టర్లు. డెంగ్యూకి కూడా జ్వరం తరహాలోనే వైద్యం చేస్తే సరిపోతుందని అంటున్నారు. సకాలంలో ఆసుపత్రికి వస్తే వైద్య సేవలు అందిస్తామని చెబుతున్నారు వైద్యులు.